రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. కొంతమంది కావాలనే భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డూ కల్తీకి హెరిటేజ్ కు సంబంధమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా హెరిటేజ్ అడగలేదన్న చంద్రబాబు పేపర్ ఉంది కదా అని పెద్ద హెడ్లైన్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ఎన్ని కుట్రలు చేసినా నష్టం లేదని వ్యాఖ్యానించారు. తిరుపతి లడ్డు మీద కూడా ఇది చాలా సున్నితమైన సమస్య. కొంతమంది కావాలని దేవుని పవిత్రత దెబ్బతీసి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనుకున్నప్పుడు మనం కూడా గట్టిగా చర్యలు తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయని నా అభిప్రాయం. హిందువులు ప్రపంచంలో ఎక్కడున్నా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని వచ్చి జీవితంలో ఒకసారి 10 సార్లు దర్శనం చేసుకొని వీళ్ళ బాధలన్నీ ఆయనకి చెప్పుకొని పోయే పరిస్థితి అక్కడ జరిగింది. మనం ఆ రోజు చెప్పకపోతే మన మీద అపచారం. రేపు ఏదైనా జరిగిందనుకోండి, మీరు ఎందుకు చెప్పలేదని. కల్తీ లడ్డుకు హెరిటేజ్ ఎందుకు తీసుకొస్తారా దిశ? నాకైతే అర్థం కాదనమాట. ఆ రోజు వివేకానంద రెడ్డి, నేనే ముఖ్యమంత్రి, చెప్పకపోతే ఒక బాధ, చెప్తే ఒక బాధ. సాక్షిలో వచ్చి గుండెపోటుతో చనిపోయాడు. అక్కడి నుంచి నాటకాలు. నెక్స్ట్ డే సాక్షాత్ ముఖ్యమంత్రి చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర. ఏ ఫిక్షన్లో కూడా రాదనుకుంటాను ఇవి. అంటే ఒక వ్యక్తి చేసిన నేరాన్ని తప్పించుకోవడానికి, ఎవరి మీదైనా తోసేయడానికి సాహసం చేస్తే ఏమనిపిస్తుందో నాకు అర్థం కాదు. ఇప్పుడు హెరిటేజ్కి ఏం సంబంధం నాకైతే అర్థం కావడం. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మేము రాజకీయాల్లో ఉన్నాం, మీరు వ్యాపారంలో ఉన్నారు. ఒకవేళ కరెంటు కూడా అక్కడక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళే వచ్చి అవి డైరెక్ట్గా లైన్ ఇచ్చి ఇల్లీగల్ కరెంటు వాడుతున్నారు మీ మీద పెట్టే పరిస్థితి వస్తుంది. ఒకసారి మేము మేనేజర్కి చెప్పి చెక్ చేసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చాం. ఒక నేరస్తులు ఏ విధంగా చేస్తారు, ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి మాత్రం నేను తెలియజేస్తున్నా. హెరిటేజ్ ఇంతవరకు ప్రభుత్వం యొక్క ఒక్క పైసా కూడా ఎక్కడ అడిగింది లేదు. భవిష్యత్తులో అడగరని చెప్పి నేను ఆశిస్తున్నా. దానికి ఒక పేపర్ ఉందని హెడ్లైన్స్లో ఇదే పెట్టే పరిస్థితి వస్తున్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే డ్యామేజ్ చేయడం, బ్రాండ్ డ్యామేజ్ చేస్తే దానివల్ల వాళ్ళకి నష్టం వస్తుంది.